రోజు మీకు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఫోన్ రావచ్చు. మేము ఇలా పలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ముంబై నుంచి మీకు పార్సల్ వచ్చింది. అందులో డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన విషయాలు ఉన్నాయని. ఇప్పుడు బాగా పుష్ప సినిమా ట్రెండ్ అవుతుంది. చిత్తూరు నుంచి ఎర్రచందనం పట్టుకున్న ఆ పార్సల్ మీ పేరుందని కూడా మీకు ఫోన్ రావచ్చు. అలాగే మీ బ్యాంక్ నెంబర్ నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మిమ్మల్ని ఒకసారి డిజిటల్ అరెస్ట్ చేయాలి, మీరు ఫోన్లో లాక్ అయి ఉండాలి డే అంతా, మీరు బయటికి వెళ్ళకూడదని కూడా ఫోన్స్ రావచ్చు మీకు. మేము పోలీస్ నుంచి చేస్తున్నాం, లేకపోతే మీరు ఫోన్లో లాక్ అయి ఉండాలి డే అంతా, మీరు బయటికి వెళ్ళకూడదని కూడా ఫోన్స్ రావచ్చు మీకు. మేము పోలీస్ నుంచి చేస్తున్నాం, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ మేమని చెప్పేసి మీకు ఫోన్స్ రావచ్చు. ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది బయట, చాలా పెద్ద స్కామ్. దేని గురించి మాట్లాడుకుందాం మనం ఈరోజు. మీకు ఎగ్జాంపుల్గా ఒక సంఘటన చెప్తాను. ఇక్కడ మనం ఎవరి పేర్లు చర్చించద్దు, జస్ట్ ఆ పర్టిక్యులర్ సంఘటనని మాత్రం మీకు చెప్తాను. ఎవరి పేర్లు కానీ లేకపోతే ఆ సంఘటనకు గురైన వ్యక్తి పేరు కానీ నేను ఇక్కడ మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం, ఒక నాలెడ్జ్ కోసం మాత్రం ఈ విషయాన్ని చెప్తున్నాను. రీసెంట్గా హైదరాబాద్ ఎస్బీఐ బ్యాంక్లో ఒక డాక్టర్, 61 years ఉంటాయి ఆయనకి. ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, అసలు ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చింది అనే విషయాన్ని మీకు క్లియర్గా, క్లుప్తంగా, క్రిస్ప్గా చెప్తాను ఈరోజు. ఆయనకు ఒకరోజు ఫోన్ వచ్చింది, మీ పేరు మీద చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి, కొంతసేపట్లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు అని చెప్పేసి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన దానికి చాలా కంగారు పడి ఒక రకమైన టెన్స్లో ఉన్నాడు. ఆటోమేటిక్గా మనకి ఎలా ఉంటుందంటే, ఆ ఏదైతే ఆ సంఘటన జరిగిందో అది నిజమో అబద్ధమో పక్కన పెట్టండి. ఫస్ట్ ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్ నుంచి కానీ, ఒక గవర్నమెంట్ అథారిటీ నుంచి కానీ ఫోన్ చేస్తున్నాను, మనకు ఫోన్ చేసేటప్పటికి గుండెలు జారిపోతాయి, అది నిజమేనేమో. ఆ గ్యాప్ ఫిల్ చేసే లోపలనే ఒక పోలీస్ అతను ఫోన్ చేశాడు. ఇక్కడ ఈ స్కామర్స్ ఎలా వర్క్ చేస్తుంటారంటే, ఒక ఫోన్ వస్తుంది మీకు, ఇలా మీ పేరు మీద నుంచి ఒక పార్సిల్ వెళ్తుంది, అది ముంబైలో దొరికింది మాకు, దాంట్లో డ్రగ్స్ ఆర్ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన విషయాలు ఉన్నాయి, మేము చాలా రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాం, మీకు అరగంటలో మా తరపు పోలీస్ స్టేషన్ నుంచి ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తారు అని చెప్పి మీకు ఆ వ్యక్తి ఇంటిమేషన్ ఇస్తాడు. అప్పటికే మనకి ఫీజులు ఎగిరిపోతాయి. ఎంతో టెన్షన్గా ఉన్నాం మనం ఏదైతే భయం పడుతున్నామో ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు భయపడుతున్నారో ఆ భయాన్ని క్యాష్ చేసుకుని వెంటనే ఇమీడియట్గా ఒక అరగంటలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి, చెప్పండి మీ పేరు మీద పార్సిల్ వచ్చింది ఏంటది అని అడిగేటప్పటికి ఆ టెన్షన్లో మనమే చెప్పేస్తాం, సార్ పలానా పార్సిల్ నా పేరు మీద ఎలా వచ్చింది, అది నాకేం సంబంధం లేదు, ఇలా వచ్చిందని చెప్తున్నారు అంట అని. కానీ నిజానికి మన పేరు మీద ఏం పార్సిల్ రాదు, జస్ట్ ఇది ఒక స్కామ్ అంతే, డబ్బులు నొక్కేయడానికి. అలాగే మీకు చెప్పిన ఆ డాక్టర్ గారు, ఆయన 8 lakhs డిపాజిట్ క్యాన్సిల్, ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయడానికి వెళ్ళడానికి తగిన కారణం కూడా ఇదే. పాపం ఆయన ఏమీ స్కామ్ చేయలే. ఎప్పుడైతే ఈయన ఇలాగా ఫోన్ వచ్చిందో, అరగంట క్రితం అతనికి ఫోన్ వచ్చిందో, మిమ్మల్ని నేను డిజిటల్ అరెస్ట్లో పెడుతున్నాను. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే, మీకు ఫోన్ నుంచి మీరు కదలకూడదు, లేదా మీరు ఎప్పుడు ఫోన్లోనే ఉండాలి, మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇది డిజిటల్ అరెస్ట్ అంటే. దాంతో ఆయన అలాగ చాలా టెన్స్డ్గా ఉండి, ఈ స్కామ్ 4 రోజులు జరిగింది. అక్కడున్న బ్యాంక్ మేనేజర్ని, అక్కడున్న ఆ బ్యాంక్ ఎంప్లాయీని నెంబర్ 1గా అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఇది నాలెడ్జ్ కోసం షేర్ చేయబోతున్నాం కాబట్టి. అయితే ఎవరైతే ఈ సోకాల్ డాక్టర్ గారు ఉన్నారో, ఆయన వెళ్ళి ఆవిడ పేరు భార్గవి అని మాట్లాడుకున్నాం, ఆ మేనేజర్ పేరు కార్తీక్ అనుకున్నాం, డాక్టర్ గారి పేరు శివ అనుకున్నాం. ఈ శివ అనే డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన వెళ్ళి అన్ని క్యాబిన్స్ ఫిల్ అవడంతో ఈ భార్గవి గారి క్యాబిన్కి వెళ్ళి, అమ్మ నేను ఇలా నా ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ భార్గవి గారు, అదేంటి సరే ఏమన్నా ఎమర్జెన్సీయా ఏంటి అని అడగబోయారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్సనల్ కాబట్టి అడగడానికి ఇష్టం లేక ఆవిడ ఇంకా అడగలేదు ఆయన. ఆ రోజు ఇంకా క్యాబిన్స్ అన్ని ఫిల్ అయ్యి ఉండడంతో ఆయన ఆల్రెడీ ఫోన్లో ఉన్నాం, ఆవిడ అబ్జర్వ్ చేశారు, కొంచెం షివరింగ్ అది ఉంది. దాంతో సంథింగ్ హ్యాపీ అని అనుకుంది ఆవిడ. అయితే ఆ రోజు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో
ఇంకా ఆయనకి ఆ రోజు ఆ పని చేయలే. ఆ షివర్ గమనించిన ఆవిడ సర్లే ఇదే తేడాగా ఉందని చెప్పేసి రేపు రమ్మని చెప్పింది. సెకండ్ డే సెకండ్ డే నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ సెకండ్ డే ఆయన వెళ్ళారో ఆ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి అంతకుముందే ఈవిడ ప్రపోజల్ స్ట్రైట్ గా చెప్పారు. ఇలా ఇలా సో అండ్ కాల్ జరుగుతుంది, కొంచెం ఏదో డిఫరెన్షియేట్ గా ఉంది, దాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో ఛేదించాలి అని. అది చెప్పేటప్పటికి వాళ్ళిద్దరూ కలిసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీయాలి అనుకున్నారు. అయితే ఆయన ఎప్పటికీ బయట పట్టలేదు. ఆయన డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అడిగారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కావాలని సెకండ్ డే వెళ్ళి మళ్ళీ యాదృచ్ఛికంగా అనుకోకుండా, ఇది మాత్రం అనుకోకుండానే ఆవిడ క్యాబిన్కి వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఆవిడకి వెళ్ళి మేనేజర్ చెప్పేటప్పటికి మేనేజర్ ఆ ప్రపోజల్ చూసినప్పుడు వెంటనే డౌట్ వచ్చింది. ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైనా హైయర్ అఫీషియల్స్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఎమర్జెన్సీ పర్పస్ అయినప్పుడు. ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ కట్ అయితే అక్కడ వెళ్ళిపోవాలి. ఆ టైప్ లో ట్రాన్స్ఫర్ చేయాల్సినంత అవసరం ఈయనకి ఏముందని ఆయనకి డౌట్ వచ్చి, సార్ మీరేమి భయపడకండి అని చెప్పేసి మోడీ గారు మాట్లాడిన ఈ స్కామ్ గురించి చెప్పిన, అలర్ట్ గురించి చెప్పిన స్పీచెస్ అవి చూపించారు, చాలా వీడియోస్ చూపించారు. అయినా సరే ఆయన నిజం చెప్పట్లేదు, ఈయన బాగా భయపెట్టినట్టున్నారు అని గుర్తించిన మేనేజర్ ఏం చేశారంటే, ఈ రోజు కొన్ని సిస్టమ్స్ అవి వర్క్ అవ్వట్లేదు, రేపు మళ్ళీ రండి, రేపు చేద్దామని చెప్పాం. ఈ లోపలనే ఈ మేనేజరు ఆ ఎంప్లాయీ కలిసి సైబర్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేశారు. సైబర్ సెక్యూరిటీని టేక్ ఆన్ తీసుకున్నారు బ్యాంక్లోకి. తీసుకున్నప్పటికి సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అడిగినప్పుడు ఈ శివ డాక్టర్ గారు నిజం చెప్పలేదు. నార్మల్గానే ఆయన ఏ కథ చెప్తున్నారో ఫస్ట్ నుంచి అదే కథ చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే సెకండ్ ఆఫీసర్ హయ్యర్ ఆఫీసర్ ఉన్నారో ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆయన ఆల్మోస్ట్ ఓపెన్ అప్ అయిపోయారు, కానీ ఒక్కరోజు టైం కావాలి నాకు అని చెప్పేసి ఆలోచించుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంతకేం చెప్పిన గమ్మత్తైన కథ ఏంటంటే, ఎందుకు మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలి హైయెస్ట్ ఇన్స్టెంట్ గా అని అడిగేటప్పటికి, నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను సార్, ఆ బిల్డింగ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేటప్పటికి, సరే బిల్డింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, మరి బిల్డర్ డీటెయిల్స్ ఏవి, మరి బిల్డర్ పంపరు కదా అనేటప్పటికి, బిల్డర్ కాదు మధ్యలో ఉన్న వ్యక్తికి పంపుతున్నాను నేను, డైరెక్ట్ గా ఆయనకి పంపడానికి కుదరదని చెప్పేటప్పటికి ఇమీడియట్ గా ఆయనకి డౌట్ వచ్చింది. వెంటనే సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు ఇందాక చెప్పినట్టుగా. అయితే ఈ ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత ఒక రోజు టైం కావాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి తర్వాత రోజు వచ్చి మొత్తం చెప్పారు, నాకు ఇలా ఇలా ఫోన్ వచ్చింది, ఇలా ఇలా స్కామ్ లో ఇరుక్కున్నానని, ఇంత డబ్బులు అడిగారు అని చెప్పి తెలంగాణ పోలీస్ నుంచి ఒక డీపీ అని చెప్పేసి అందులో ఒక వాట్సాప్ లో డీపీ కనపడింది. అలాగా ఈ స్కామ్ లో డిజిటల్ అరెస్ట్ లో ఇరుక్కున్నాడు అని చెప్పేసి చెప్పేటప్పటికి ఆవిడ మొత్తం వివరించేటప్పటికి ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఆ బ్యాంక్ మేనేజర్ కి ఆవిడకి కూడా థ్యాంక్స్ చెప్పి ఇంకా స్కామ్ నుంచి ఆయన నెమ్మదిగా బయటపడ్డారు. మీలో ఎవరికైనా సరే ఫోన్ రావచ్చు, రేపు పొద్దున్న ఏ రోజైనా ఫోన్ రావచ్చు. పుష్ప బాగా రన్నింగ్ అవుతుంది కాబట్టి చిత్తూరు నుంచి ఎర్రచంద్రం పట్టుకున్నాం, మీ పేరు మీద పార్సల్ వచ్చింది పలానా కలకత్తాలో పలానా కర్ణాటకలో అని చెప్పేసి నార్కోటిక్ డ్రగ్స్ పార్సల్ అవుతున్నాయి, మీ పేరు మీ పార్సల్ వచ్చింది, మీరే మీ డీటెయిల్స్ కావాలి, మీరు అర్జెంట్గా ఫోన్ కాల్లోకి రండి. మీకు ఎవ్వరు హయ్యర్ అఫీషియల్స్ ఎవరు ఫోన్ చేయరు. మీరు నిజంగా అలాంటి స్కామ్ చేస్తున్నట్టు ప్రూవ్ అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసేస్తారు డైరెక్ట్గా. అంతే తప్ప మీకు ఫోన్ చేసి మేము పలానా వ్యక్తి, పలానా హైయర్ అఫీషియల్, లేకపోతే పలానా సైబర్ సెక్యూరిటీ, పలానా పోలీస్ ఆఫీసర్, పలానా ఎస్ఐ ఇలా ఎవరు చెప్పరు. తీసుకెళ్ళి డైరెక్ట్గా అరెస్ట్ చేసి లోపల వేసేస్తాం. సో మీరు చాలా అలర్ట్గా ఉండాలి, ఆ స్కామర్స్ కంటే అలర్ట్గా ఉండాలి మీరు. టెక్నాలజీ బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో, మీరు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్క్రోల్ చేయడం కాదు, కొంచెం నాలెడ్జ్ని పెంచుకోండి. ఇలాంటి స్కామ్ నా దాకా రాదని మీరు అనుకోకండి. అలా అనుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ కూడా, మీకు ఇందాక జస్ట్ ఎగ్జాంపుల్గా స్టోరీ చెప్పింది కూడా అందుకే, దాని మీద బ్రీఫ్గా వీడియో చేద్దాం అనుకుంటుండే నేను. కాకపోతే ఈ విషయం మీద ఒకసారి ఆ విషయం మీద ఒకసారి ఎందుకని కలిపి ఎగ్జాంపుల్గా ఉంటుందని మీకు ఆ విషయాన్ని షార్ట్ వేలో చెప్తాం. ఈ ఫోన్ మా దాకా రాదు అని మీరు అనుకోకండి, ఖచ్చితంగా మీ దాకా వస్తుంది. ఏదో రోజు వచ్చిన రోజు మీరు భయపడకుండా స్టడీగా సమాధానం చెప్పాలి. ఎంత స్టడీగా అంటే మిమ్మల్ని భయపెడదామని చూసుకోండి, భయపెట్టే అంత స్టడీగా చెప్పాలి. మీ డబ్బుల్ని మీ వస్తువుల్ని మీరే కాపాడుకోవాలి, ఎవ్వరూ కాపాడు. సో ఈ స్కామ్స్ నుంచి అలర్ట్గా ఉండండి. ఇలాంటి మరిన్నో స్కామ్స్ మీ దాకా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా తీసుకువస్తాను.
ఈ నాలెడ్జ్ కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి స్టే ట్యూన్ అయ్యండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Free audio post-production by alphonic.com.